నానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఎదసడిలా ఇప్పుడు ఒక వీడియో తీసి ఫేస్బుక్ ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టాలి. గౌరవ్ ఫోన్ ది. రికార్డ్ చేయి. ఓకే. రెడీ? అందరికీ హాయ్. ఈ రోజు మా ఇంట్లో ఒక సూపర్ గుడ్ న్యూస్. మా మృదుల తల్లి కాబోతుంది. నేను పెద్దమని కాబోతున్నాను. అండ్ ది గ్రేట్ బ్రాహ్మణి దేవి నాయనమ్మ కాబోతుంది. అమ్మయ్యా, ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. చాలే. మానసి, న్యూస్ అంటే గుర్తొచ్చింది. నేను నీకు ఒక న్యూస్ చెప్పాలి. ఏంది బాబా? ఇది చాలా ముఖ్యమైన విషయం మానసి. ఇప్పుడు కూడా నేను నీకు ఈ విషయం చెప్పకపోతే నీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఏంది బాబా అంత సీరియస్ గా చెప్తున్నావు? చాలా సీరియస్ మానసి. ఇన్నాళ్ళు గౌరవ్ నీ దగ్గర ఓ భయంకరమైన నిజం దాచాడు. అన్నయ్య, ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పావా చచ్చానే? అన్నయ్య ప్లీజ్ నువ్వు రా మానసి. మానసిక అన్యాయం చేస్తావు. అయిపోయావురా. అన్నయ్య ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా అన్నయ్య. ఏంద్ర కాల్ పట్టుకున్నది? విషయం ఏందో తెలిస్తే దానికి తగ్గట్టు రియాక్షన్ ఉంటది. లేదంటే నా ఇష్టానికి ఊహించుకొని చిత్త కొడతా. చెప్పు బాబా. యాక్చువల్లీ మేము సిటీకి వెళ్ళాం కదా. అక్కడ అంతే అంతే అక్కడ గౌరవ్ సన్నగా పొడువుగా తెల్లగా ఉంటుంది కదా. అదే దాన్ని ఏమంటారు? నువ్వు ఆగరా. దాన్ని సిగరెట్ 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 కాల్చాడు. సిగరెట్ సిగరెట్ కాల్చాడు. గౌరవ్ని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను, చెప్తున్నాను. సరే, నువ్వు కాబట్టి ఈ రోజు ఇంత గుడ్ న్యూస్ చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా. మళ్ళా సిగరెట్ తాగినవని తెలిసిందో నేనే సిగరెట్ తాగి ఆ సిగరెట్ వాతలు పెడతా. వద్దు వద్దు, మానేస్తా మానేస్తా మానేస్తాగా. థ్యాంక్స్. అదే ఎంత ప్రయత్నించినా వ్రతాన్ని ఆపలేకపోయాం. ఇప్పుడేమో మృదుల తల్లి కాబోతుంది. ఈ విషయం మేడంకి తెలిస్తే చంపేస్తుంది. ఇప్పుడేం చేయాలి? అమ్మో, ఇదిగో ఫోన్ వచ్చేసింది. ఏం చెప్పాలి ఇప్పుడు? మేడం. ఏంటి అక్కడ సంగతులు? మేడం, అది ఏమైంది? మృదుల తల్లి కాబోతుంది మేడం. అనుకున్నా ఇదే జరుగుతుందనుకున్నా. మీరేదో చేస్తారని ఇద్దరు చేతకాని దద్దమ్మల్ని పంపించాను చూడు, అదే నా తప్పు. లేదు మేడం, చాలా ప్రయత్నించాం. మాట్లాడకండి. మీరేం చేశారన్నది కాదు,
నేను అనుకున్నది జరిగిందా లేదా అన్నదే నాకు ముఖ్యం. మీరు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే వచ్చేయండి. మేడం మేడం ఒక్క అవకాశం ఇవ్వండి, ఏం చెప్తే అది చేస్తాం. మీ చేతకానితనంతో వాళ్ళ కంటపడితే తర్వాత నేను కూడా ఏం చేయడానికి ఉండదు. మేడం రమ్మంటున్నారు, మీరు వెంటనే బయలుదేరి రండి. అలాగే మేడం. మ్మ్. మ్మ్. అమ్మో, తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళకపోతే వెంటాడి మరీ చంపుతుంది. మనమే వెళ్ళి కాళ్ళ మీద పడి బతిమాలదాం, పద. మాధవగారు, లేవుకో, పడుకో. ఏంటి? ఆకలిస్తుందా? కానీ ఏదో తినాలని ఉంది కదా. ఏం తింటావు? స్వీట్స్ తీసుకురానా? పోనీ బ్రెడ్, బిస్కెట్స్, చిప్స్, చాక్లెట్స్ అవేవి కావు. అవేవి కాదని తెలుసు. నీకేం కావాలో కూడా తెలుసు. టటడాయ్. చూసావా, నీ మనసులో ఏం కావాలనుకుంటున్నావో నాకెలా తెలిసిపోయిందో. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నా లవ్ గ్రేట్ అని? ఒప్పుకుంటాను, కానీ నా లవ్ ఇంకా గ్రేట్. అబ్బా, ఇప్పుడు కూడా ఒప్పుకోవేంటి? నీకేం కావాలో ఏంటో ఎంత కష్టపడి తెలుసుకుని తెచ్చానో తెలుసా? అయినా ఒప్పుకోకపోతే ఎలా? నా లవ్ గ్రేట్ అంటే మీరు గ్రేట్ అన్నట్టే కదా. లేదు, నా లవ్వే గ్రేట్ అని ఒప్పుకోవాలి. సరే, బుంగ ముద్దు పెట్టుకోకండి. మీరు గ్రేట్, మీ లవ్ గ్రేట్. అయితే ఓకే. మృదులా, అమ్మోహన్లో సంతోషం చూసావా? చూశాను, కానీ అంత సంతోషం ఎప్పుడూ అత్తయ్య గారి మొహంలో చూడలేదు. అయినా పుట్టబోయేది అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారే కదా. కన్న తల్లి కళ్ళ ముందుకు వస్తుంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. కాళ్ళేంటి అలా వాచాయి? దెబ్బ ఏమైనా తగిలిందా? లేదు మధు గారు,
ఈ టైంలో అలా కొంచెం ఉబ్బుతాయి. అప్పుడు తగ్గడానికి కూడా ఏదో ఒకటి చేస్తారు కదా. ఉండు చెప్తా, పట్టుకో. ఇప్పుడే వస్తాను, మధు గారు, ఇప్పుడే వస్తాను. పడుకో, అది పడుకో. మధు గారు వద్దు. మధు గారు, రేపు పాప బయటకు వచ్చాక ఎందుకు మా అమ్మని సరిగ్గా చూసుకోలేదు అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఎలా ఉంది? శ్రీవారి ట్రీట్మెంట్ ఇవ్వడం తగ్గకపోవడమా? చెయ్యి పడ్డప్పుడే నొప్పిపోయింది. సరే, పడుకో. ఇంతదాకా వచ్చి ఇప్పుడు భయపడితే ఎలా? ఏదైతే అదే అయింది. మేడం, మేడం, ఏంటి భయమా? నన్ను చూసే ఇంతలా భయపడుతున్నారంటే మేడంని చూస్తే మీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో. మేడం, మీరే మమ్మల్ని కాపాడాలి. మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించామో మీకు తెలుసు. సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి? ప్రయత్నం ఎవడికి కావాలి? ఫలితం వచ్చిందా లేదా అన్నదే మేడంకి ముఖ్యం. అంత పెద్ద పనిని ఎంతో నమ్మకంగా మీకు అప్పగించినప్పుడు ప్రాణాలు పోయినా పర్వాలేదని చేసుకుని రావాలి. కానీ చేతకాని వాళ్ళలా తిరిగొచ్చారు. అసలు ఇది మేడంకి ఎంత ముఖ్యమో తెలుసా మీకు? ఎన్ని రోజులుగా ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా? అదిగో మేడం వస్తున్నారు. మేడం నుంచి ఆ దేవుడే కాపాడాలి. మేడం, కొట్టద్దు మేడం. మేము చాలా చేశాం, కానీ అవలేదు. ఏం చేస్తాం? The dark of my shadow might be a darkness my horror will follow. Reeking of ruin, the dark of my shadow might be a darkness my horror. నోర్మయ్! మళ్ళీ ఆ మాట అంటే ప్రాణాలు తీసేస్తాను. చేశాం అంటున్నారు. ఏం చేశారా మీరు అసలు? ఏం చేశారు? దీనికోసమే 2 సంవత్సరాలుగా మిమ్మల్ని ఆ ఇంట్లో పనోళ్ళుగా పెట్టాను.
చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి చైత్ర కూల్ డౌన్. ఏంటి కూల్ డౌన్? రక్తం ఎలా మరిగిపోతుందో తెలుసా? వాళ్ళ చావు కేకలు వింటే గాని చల్లరేలా లేదో. నిజమే చైత్ర, నీ బాధ అర్థమవుతోంది. కానీ నువ్వు అనుకున్నది జరగాలంటే ఇంకా ఏదైనా పెద్ద ప్లాన్ చేయాలి. లేదు మంత్ర, ప్లాన్ చాలా పక్కాగా పర్ఫెక్ట్గా చేశాను. కానీ అదిగో వీళ్ళే దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. చేత కాని వాళ్ళని పెట్టుకున్నాను. లేదు మేడం, చాలా ప్లాన్ చేశాను, కానీ దేవుడు వాళ్ళ వైపు ఉన్నాడు. నోర్మోయ్, మాట్లాడావంటే చంపేస్తాను. చేతకాక దేవుడి పేరు చెప్తున్నారా? అసలు ఇదంతా నేనెక్కడ మొదలుపెట్టానో తెలుసా? ఇలా చాలా ప్లాన్ చేసి వాళ్ళల్లో భయాన్ని పుట్టించి చావుని పరిచయం చేసి ఎందుకు చచ్చారో కూడా ఎవరికి అంతు పట్టనట్టు ప్లాన్ చేశాను. కానీ ఇదిగో ఈ చెత్త మొహాలు మిమ్మల్ని చైత్ర చైత్ర కూల్. అయ్యిందేదో అయిపోయింది. ఇక నుంచి అంతా పక్కాగా ప్లాన్ చేద్దాం. చెయ్యాలి మంత్ర, పక్కాగా ప్లాన్ చెయ్యాలి. వాళ్ళ 6 ఏళ్ల పాపం అంతం అవ్వాలి. నా 6 ఏళ్ల పగ చల్లారాలి అంటే వాళ్ళు చావాలి. చచ్చేదాకా ప్రతి క్షణం నరకం అనుభవించాలి.